దేవుడు ఏర్పరిచిన ద్వారములో గుండానే వచ్చినవాడు దావీదు కుమారుడు, మరియ కుమారుడు, దేవుని కుమారుడు, జగద్రక్షకుడు, ఆది సంభూతుడు. ఆయన సరిగ్గా దేవుడు ఏర్పరిచిన ద్వారమైనటువంటి కన్య గర్భము గుండా వచ్చాడు. కాబట్టి ఆయన మళ్ళీ మనము పరలోకానికి వెళ్ళడానికి ద్వారము కాగలిగినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనక యోహాను 10వ అధ్యాయంలో ద్వారాలు 2 ఉన్నాయి. అవునా? ద్వారాలు 2 ఉన్నాయి. మొదటి ద్వారం ఏంటి? రక్షకుడు మానవ గొర్రెల దొడ్డిలోనికి రక్షకుడు రావడానికి ద్వారం. అది కన్య గర్భం. ఏ రక్షకుడైతే, ఏ వ్యక్తి, ఏ అవతార పురుషుడైతే సరైన ద్వారము గుండా లోకంలోకి వస్తాడో అతడు విశ్వసించిన వారు పరలోకానికి వెళ్ళడానికి ద్వారం అవుతాడు. తర్వాత గొర్రెలు పోవు ద్వారమును నేనే. కాపరి ప్రవేశించే ద్వారం కన్యగర్భం. కాపరి ప్రవేశించే ద్వారం కన్యగర్భం. కన్యగర్భం ద్వారా వచ్చిన కాపరి తానే ఒక ద్వారం అవుతాడు. ఆయనలో గుండా ఈ గొర్రెలందరూ కూడా పరలోకానికి